ఈ మధ్య కాలంలో మనం అన్ని చూస్తూ ఉంటాం, అన్ని హోమ్ మేడ్ అని. హోమ్ మేడ్ కి ఉన్న క్రేజ్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. కానీ ఆయిల్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. వై నాట్ హోమ్ మేడ్ ఆయిల్? హోమ్ మేడ్ ఆయిలే అన్ని ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అని చెప్తున్నారు. సో హోమ్ మేడ్ ఆయిల్ ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ మెషిన్ ద్వారా. దట్టు ఒక సీడ్ 2 సీడ్స్ కాదు, 35 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఆయిల్స్ ని మనం ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు రెడీ చేసుకొని మన వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎలా చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్ మీకు ఈ మెషిన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. సో ఇమీడియట్గా మీరు బటన్ ఆన్ చేసిన తర్వాత, పవర్ ఆన్ చేసిన తర్వాత వాయిస్ అసిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అన్నది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనము ఏ సీడ్స్కి ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలో క్లియర్గా మీకు మెషిన్ పైనే ఉంటుంది. సో వాయిస్ అసిస్టెన్స్ కూడా చెప్పింది. ఇప్పుడు యూఆర్ రెడీ టు యూజ్ అని. ఫస్ట్ ఒక గుప్పెడు వేయాలి. ఎస్, మనకు పల్ప్ చూడండి ఎంత చక్కగా పడిపోతుంది. ఓ వావ్, ఆయిల్ వస్తుంది. సో ఫస్ట్ మనం గుప్పడి వేసాం కదా, ఇప్పుడు మెల్లిగా కొంచెంగా వేసేసుకోవచ్చు. ఎంత చక్కగా వచ్చేస్తుంది చూడండి పల్ప్. క్రిస్పీగా వచ్చేసింది, ఆల్మోస్ట్ చిప్స్ లాగా వచ్చింది. కొంచెం వేడిగా కూడా ఉంది. ఇది మనం ఈ పల్ప్ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఈ పల్ప్ మనం చట్నీలో యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో పల్లి చెక్కీలు చేసుకోవచ్చు ఈ పల్ప్ తోటి. సో చపాతీస్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ పల్ప్ని వాడచ్చండి. పొడిగా అయిపోద్ది ఆల్మోస్ట్ మనకి. ఇప్పుడు కొంచెం వేడిగా క్రిస్పీగా ఉంది, పొడి అయిపోతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఉన్న పల్లీలు, మనం ఏదైతే సీడ్స్ కొంటున్నామో ఆ సీడ్స్ ఫ్రెష్ అండ్ మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి. ఇంకొక మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇవాళ ఆయిల్ తయారు చేస్తున్నామంటే 18 to 24 అవర్స్ ఈ పల్లీలని లేదా ఏ సీడ్స్ అయితే ఉన్నాయో ఎండలో పెట్టండి. ఎందుకంటే గాల్లో ఉన్న తేమ మన ఏ సీడ్స్లో అయినా అలా ఉంటుంది. మనం ఎంత కాదనుకున్నా వన్ డే మనం ఒక్కరోజు ఎండలో పెట్టగలిగితే మనకి ఈ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్షన్ బాగా అవుతుంది అనమాట. తేమ ఉన్నప్పుడు ఏంటంటే మన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది 100% జరగదు. ఎండలో పెట్టేసి మీరు పక్క రోజు కనుక చేసుకుంటే మనకి ఫుల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అనేది జరుగుతుంది. సో మనం కేజీ సీడ్స్ తీసుకుంటే బెస్ట్ క్వాలిటీ సీడ్స్ మనకి 450 ml to 500 ml దాకా వస్తుంది అనమాట. మిగతా అంతా పల్ప్. అంటే మనకి ఆ క్వాంటిటీ కూడా పెరగచ్చు, ఆయిల్ క్వాంటిటీ డిపెండింగ్ ఆన్ ద సీడ్స్. మీరు ఎంత మంచి క్వాలిటీ సీడ్స్ తీసుకుంటే మనకు అంత మంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అయితే జరుగుతుంది. సో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సెసమీ సీడ్స్ నుండి ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో మెషిన్ చూద్దాము. సో 190 పెట్టాను నేను. రన్. సో సేమ్ వాయిస్ అసిస్టెన్స్. మనం రన్ ప్రెస్ చేసిన తర్వాత మోటార్ విల్ స్టార్ట్. అంటే ఆ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మోటార్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది అని మనకు మెషిన్ చెప్తుంది, వాయిస్ అసిస్టెన్స్. సో మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంది, ఎంత టెంపరేచర్ హీట్ అవుతుంది, మెషిన్ ఎంతవరకు హీట్ అయింది అన్నది టెంపరేచర్ కూడా చూపిస్తుంది. డన్. ఇప్పుడు రెడీ టు యూజ్ అండి మెషిన్. అది లోపల రాడ్ ముందు మూవ్ అవుతుంది. ఫస్ట్ ఒక గుప్పడి వేసుకుందాము. నౌ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సెసమీ సీడ్స్. నువ్వుల నూనె మనం తీయబోతున్నాం ఇప్పుడు. సేమ్ మనకి గ్రౌండ్ నట్కి తీసినట్టే తీస్తుందండి. ఈవెన్ దీని పల్పు కూడా సేమ్ కలర్లో వస్తుంది. ఇది ఇంకా అటుకుల్లా వచ్చేసింది, మనం పాలల్లో వేసుకొని తినేయచ్చు. చూడండి అటుకుల్లా వచ్చేసింది. తెల్ల నువ్వులు తీసుకున్నాం 1/2 kg. సో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయిందండి. సో చూడండి మనం వేసిన నువ్వులకి మనకి ఇంత ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆయిల్ వచ్చింది, నువ్వుల నూనె. సో ఇప్పుడు ఆయిల్ ఇలా ఉంది కదా, మనం ఒక 1 day పక్కన పెట్టేసామంటే ఈ రెసిడ్యూ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేస్తుంది. మనకి ఇంకా తేటగా ఆయిల్ పైన కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇలా వచ్చిందంటే మంచి నూనె అన్నట్టు. మనం పక్కన పెట్టేసి మనకేంటి ఇలా ఉంది అని అనుకోకుండా పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్ అంతా పైనకి తేలుతుంది. పల్ప్ ఏదైతే ఉందో చిన్నపాటి పల్పు అది కింద ఉండిపోతుంది. ఇది పల్లి నూనె, ఇది నువ్వులతో తీసిన నూనె. సో ఇలాంటిది ఇంకా 35 రకాల సీడ్స్ నుండి మనం ఆయిల్ తీసుకోవచ్చు. దట్టు మన ఇంట్లోనే, మన కళ్ళ ముందే మనమే ఎప్పుడు కావాలంటే అప్పుడు సీడ్స్ వేసి ఆయిల్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీరు కావాలి అనుకుంటే నేను ఇంట్లోనే, నాకు టైం ఉంది, నేను చేసుకుంటాను, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, రిఫైన్డ్ ఆయిల్స్ మీద నాకు నమ్మకం లేదు అన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఇమీడియట్గా ఆర్డర్ చేయండి. ఇంకొకటి మేజర్ మీకు చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్ ప్రైస్ 26,000, ఇప్పుడు మనకి 20,000కే అవైలబుల్ ఉంది.